వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 64వ డివిజన్ పరిధిలో మడికొండ వెస్ట్ సిటీ నందు 20 లక్షల రూపాయల సాధారణ నిధులతో సీసీ రోడ్డు నిర్మాణ పనుల కోసం నేడు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేసిన వర్ధనపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు పుష్పగుచ్చం అందజేసి సర్వతో సత్కరించి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ దశల వారీగా ఒక బస్తీ కాలనీలను అభివృద్ధి చేస్తూ ప్రజలందరికీ సంక్షేమ పథకాలను అందిస్తూ గౌరవ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ మున్సిపాలిటీ సహకారంతో అంతర్గత సీసీ రోడ్లు మరియు సైడ్ కాలువల నిర్మాణ పనులకు నాణ్యత పాటిస్తూ సకాలంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా కృషి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. ఇక్కడ చూడండి అమ్మా. Do hard work. Hard work is the only the success of the key. Okay. మెయిన్గా మేము పల్లెటూరులో రోడ్లు ఉన్నాయి కానీ మాకు స్కూల్కి వెళ్ళేటప్పుడు పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మా కాలనీలో మ్యాక్సిమం ఎంప్లాయీస్ గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు కేఆర్ నాగరాజ్ సార్ గారికి వేదిక మీద ఉన్న మన రాధికా రెడ్డి గారికి సోదరి చాలా అనునిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల సేవ చేసుకుంటూ ఎప్పటికప్పుడు నాకు సమస్యలు ఉంటే గొడవ చేస్తుంటారు. నన్ను అసలు పట్టించుకుంటలేవని. సో అంటే షీఈ్ ఎ ఫైటర్. అలాగే చైర్మన్ గారు, ఈ యొక్క కాలనీ వెస్ట్ సిటీ కాలనీ చైర్మన్ గారు హరినాథం గారు, జోగరావు గారు, ఇంకా తొట్లరాజు గారు, లింగమూర్తి, మా మండల అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, యువ నాయకులు హరీష్, వర్కింగ్ కమిటీ క్రాంతి గారు, తర్వాత మెట్టుగుట్ట చైర్మన్ ఇస్తున్నాం. అలాగే అందరు నాయకులు, మీడియా మిత్రులు అందరూ ఉన్నారు కాబట్టి వారి ముందట తప్పనిసరిగా ఒకటి విషయం ఒప్పుకోవాలి. నేను ఈ కాలనీకి రాకున్నా కూడా ఫోన్ల మీదనే చెప్పడం, అందరూ సహకరించి నన్ను పెద్ద ఎత్తున మెజార్టీతో గెలిపించిన భాగస్వాములు కాబట్టి మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. 2 సార్లు వెస్ట్ సిటీకి ప్రోగ్రాం పెట్టుకున్నాం. కాకపోతే డ్యూ టు సమ్ అర్జెంట్స్ వర్క్ హైదరాబాద్తోని పోస్ట్పోన్ చేయడం జరిగింది. లాస్ట్కు ఈరోజు 26 లక్షలతోని 2 రోడ్లు శంకుస్థాపన చేసుకున్నాం. అంతకుముందు కూడా సుమారుగా 3.5 crores ఆల్రెడీ శాంక్షన్స్ ఇచ్చినాం. ఇంకా ప్రపోజ్డ్ కూడా ఇంకొక 8 crores, ఎంతనే 1.4 crores, ఇంకా 1.4 కోట్లు ఇంకా ప్రపోజ్ చేస్తున్నాయమ్మా. అవి కూడా త్వరలోనే మన అందులో స్టాంప్ డ్యూటీ ఫండ్లో రిలీజ్ అవుతాయి తప్పనిసరిగా. ఎందుకంటే ఇక్కడ అంతా ఎంప్లాయీస్ ఉన్నారు కాబట్టి ఎంప్లాయీస్ ఉద్దేశించి వారికి కావాల్సిన ఫెసిలిటేట్ చేయవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఎందుకంటే యు ఆర్ ఆల్ పేయింగ్ ట్యాక్స్ పేయర్స్ కాబట్టి డెఫినెట్లీ దట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆన్ మై షోల్డర్స్. I will move forward with what the promises are given by my government. తప్పనిసరిగా మీ అందరికీ 24/7 అందుబాటులో ఉంటూ వెళ్తున్నాను. గతంలో కొన్ని వర్క్స్తోనే అయినాయి, రాధికా రెడ్డి ఆధ్వర్యంలో కొన్ని పనులు అయినాయి. దానికి మనం ఏమాత్రం బేసించి దానికి భేషజాలాలు లేకుండా రాజకీయం వరకే. కానీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ వచ్చినప్పుడు ఇది నిరంతర ప్రక్రియ కాబట్టి డెవలప్మెంట్ యాక్టివిటీస్లో మేము కంబైన్డ్గా పనిచేస్తున్నాం కాబట్టి ఎవరిని కూడా అంటే మా పార్టీ మీ పార్టీ అనకుండా అందరినీ సమానంగా చూసుకుంటూ వెళ్తున్నాం. ఆ రెస్పెక్ట్ అనేది ఐ నో ద వాట్ కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ షుడ్ గివ్ ద కన్సర్న్ కార్పొరేటర్స్. డెఫినెట్లీ ఐ విల్ గోయింగ్ ఫార్వర్డ్ విత్ ద వాట్ వీ దే హ్యావ్ దట్ మచ్ రెస్పెక్ట్ ఆన్ ద పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి ఆ పొలిటికల్ క్యారియర్లో తప్పనిసరిగా కార్పొరేటర్ను గౌరవించుకోవాల్సిన బాధ్యతలు ఉంటే మాకు ప్రతి ఓపెనింగ్ కూడా తప్పనిసరిగా కార్పొరేటర్ను పిలుచుకొని చేస్తున్నాం. అలాగే ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి మీ అందరికీ తెలుసు ఈ ప్రభుత్వం ఏ విధంగా 24/7 గౌరవ ముఖ్యమంత్రి
రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు అందుబాటులో ప్రజలలో ఉంటూ బాస్కు లీడర్కు డిఫరెంట్ ఈజ్ ద యూ నో ద పీపుల్ బికాజ్ వీఆర్ ఆల్ ఎడ్యుకేటర్స్. బాస్ ఆల్వేస్ సిట్ ఇన్ ద ఆఫీస్ బట్ వేర్ ఎజ్ లీడర్ విల్ బి ద పబ్లిక్ ఫర్ ద పబ్లిక్. సో రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు వెళ్ళినా కూడా ఎవరిని కూడా తక్షణమే కలిసే విధంగా ఏ సమస్యలపైన కూడా మేము వెళ్ళినప్పుడు ఎమ్మెల్యేలకు అంటే ఏదో టైం బాండ్ లేదు, ఎప్పుడు వెళ్ళినా కూడా సమస్యతో వెళ్ళంగానే ఇమీడియట్లీ ఆ సమస్యలను పరిష్కరించి వారిని అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి మీ అందరి తరఫున వారికి నా ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే సమ్ ఎమర్జెన్సీ వర్క్స్ పైన మీరు చూసిండ్రు ఇక్కడ మొన్న ఒక మహిళ అసన్పర్తిలో చాలా ఆ రోజు నేను కూడా మాట్లాడుతుంటే అమ్మాయి మాట్లాడే వరకు నేను కూడా ఎమోషనల్ అయిపోయాను. పాపం వాళ్ళ హస్బెండ్ కిడ్నీస్ డ్యామేజ్ అయ్యి ఇబ్బంది పడుతుంటే తక్షణమే 5 లక్షల రూపాయలు శాంక్షన్ తెచ్చి ఇచ్చినందుకు ఆమె బ్రతికిందని ఆమె చెప్పుకొని వేస్తే, ఎందుకంటే ఆ సమయం అలాంటి సెన్సిటివ్ విషయం కాబట్టి మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు వెళ్ళినా కూడా ఎమర్జెన్సీ పైన వెళ్తే నో అనకుండా ఏదైనా కూడా శాంక్షన్స్ ఇస్తుంటారు. సిమిలర్లీ మనం ఎవరికి అతనికి చెవులు ఎన్ని లక్షలు కూడా సదానందం వాళ్ళ కొడుకు అబ్బాయి అవుటి డిఫెండ్ మూగవాడు అతనికి కూడా శాంక్షన్ ఇచ్చినందుకు మడికొండ ప్రజల తరఫున అందరి తరఫున నేను మా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే